జై నరసింహ, జై జయ నరసింహ. మరి ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మరి లక్ష్మీ నరసింహస్వామి దివ్య మరి ముత్యాల పందిరి వాహనంతో పురవీధుల్లో మరి ఇప్పుడు కాసేపట్లో స్వామివారు బయలుదేరబోతున్నారు. ప్రతి సంవత్సరం అనేక రకాలుగా అనేక సేవలుగా స్వామివారికి అందిస్తూ మరి ప్రతి సంవత్సరం భిన్నంగా స్వామివారికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజుకి 5వ సంవత్సరం వచ్చింది. స్వామివారి కృప మరి ఉపేంద్ర గారు ఉండాలని కోరుకుంటున్నా, మంగళగిరి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నా, రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీర్వాదాలు అందరూ ఉండాలని కోరుకుంటున్నా. మరి ఇక్కడికి వేలాది మందిగా తరలి వచ్చారు. మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామి అంటేనే ఒక రాష్ట్రంలో ఒక వినోదం. అలాంటిది తిరణాల తర్వాత ప్రత్యేకంగా మరి ముత్యాల పందిరి వాహనంకి రావడం అనేది ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మరి వంగ ఉపేంద్ర గారికి ప్రత్యేకంగా మంగళగిరి తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నా ఇంత ఘనంగా చేస్తున్నందుకు. ఇప్పుడు మనతో ఉన్నారు మంగళగిరికి చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారిణి దీపాల కావేరి. వీరికి వివాహమైన తర్వాత హైదరాబాద్లో స్థిరపడారు. ఈరోజు ముత్యపందిరి వాహనం 5వ సంవత్సరం తిలకించేందుకు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. కావేరి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇది 5th ఇయర్. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈవెంట్ చేసినప్పుడు మేము మా టీంతో పార్టిసిపేట్ చేసాము, 25 మెంబర్స్ టీంతో. అప్పుడు రికార్డ్ సర్టిఫికేట్ తీసుకున్నాము. మళ్ళీ 5th ఇయర్ ప్రత్యేకంగా ఆ రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకెంత బాగా జరుగుతుందో చూడాలనుకుంటున్నాను. ముత్యపందిరి వాహనోత్సవం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. మనం ఇప్పుడు ప్రస్తుతం ముత్యపందిరి వాహనం వద్ద ఉన్నాం. ఇక్కడైతే మంగళగిరి నగర ప్రముఖులు పలువురు ఉన్నారు. వారిలో చెక్కలపిడి కోటేశ్వరరావుగా మంగళగిరికి సుపరిచితులైన మంగళగిరి ఎకో పార్క్ శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి వారి ఫీలింగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కోటేశ్వరరావు గారు, మీరు చాలా రోజుల తర్వాత మంగళగిరి గుడికి వచ్చినట్టుగా ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఈ ముత్యాల పందిరి ప్రారంభించి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలకు కాను ఈరోజు ఎందుకో దేవుణ్ణి చూడాలని కోరిక కలిగింది. ఈ ముత్యాల పందిరి ఉత్సాహం, ఈ కార్యక్రమం, దేవుడి కార్యక్రమం చూడాలని మనసు ఉతుకుతల ఊగుతూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని వర్మ గారు కూడా ప్రత్యేక ఆహ్వానం సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆహ్వానించారు. అట్లానే వారు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు కాబట్టి భగవంతుడి సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసే అదృష్టం నరసింహస్వామి కలగజేశాడని మరీ తెలుసుకుంటూ నమస్కారం. ఇప్పుడు మనతో ఉన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేడు సాంబశివరావు గారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి మీరు ప్రత్యేకంగా చేశారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా గొప్పగా మరి జరుగుతుంది కార్యక్రమం. మరి మితికా నుంచి ఆంజనేయస్వామి మితికా నుంచి స్వామివారిని మరి అక్కడి నుంచి భక్త బృందంతో వచ్చి ర్యాలీకి వచ్చారు. స్వామివారి ఇక్కడి నుంచి ముత్యాల పందిరితోటి మరి ఉపేంద్ర వర్మ గారు చాలా గొప్పగా చేస్తున్న కార్యక్రమం. భక్తులు అందరూ తిలకించి ఈ కార్యక్రమం చాలా గొప్ప జరగాలని ఓం నమః శివాయ. మంగళగిరిలో ఎన్నడూ లేనట్టుగా ముత్యాల వాహనం చేయించారు వర్మ గారు, విజయవాడ వాస్తవ్యులు. అట్లాగే గతంలో కూడా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు చేపిస్తుంటారు. అంతకుముందు కూడా ఈ అనేక వాయిద్యాలతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో కూడా గొప్పగా బ్రహ్మాండం చేశారు. ఇవాళ కూడా ఈ రథం ఊరేగింపు మంగళగిరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఒక గొప్ప మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పెద్ద రథం ఈ ఏడు జరుపుకోనందుకు ఇది వాళ్ళు ఇట్లా జరపడం మాకు సంతోషంగా ఉంది. అంతకన్నా గొప్పగా పెద్ద రథం అంత ఉత్సాహంగా ఉంది. జనాలకి అంత కనువింపుగా బయటకు వచ్చి చూసుకున్నారు. అట్లాగే మళ్ళీ వర్మ గారికి మంచి ఆరోగ్యాలతో ఉండాలి. నెక్స్ట్ కూడా బ్రహ్మాండంగా ఇలాగే చేయాలి, ఇలాగే ప్రసాదాలు పంచాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ ధన్యవాదములు. అట్లాగే ఈ మండపం కూడా నిర్మాణం జరుగుతుంది. వర్మ గారు నిర్మాణం కూడా బ్రహ్మాండంగా మీరు కొంత సహకరించాలి. నెక్స్ట్ కూడా యువ సునీల్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా పనిచేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అట్లాగే మా ప్రసాదాలు పెంచే దాతలు కూడా ఉన్నారు, మీరు కూడా అన్నిటికీ సహకరిస్తున్నారు. కనుక
ఈ కార్యక్రమానికి పందిరి స్వామి కూడా అన్నింటిలో ఉంటాడు. మా బజారు వ్యక్తి కలిసికట్టుగా అన్నీ తెలుసుకుంటాం. ఇక్కడి నుంచి కూడా వర్మ గారు మండపానికి కూడా మనం కొంత ఉపయోగపడదాం అందరం కలిసి మంగళగిరి వాస్తువులుగా. అన్నగారు రండి, ఒక మాట మీరు కూడా ఇట్లాగే చెప్పండి నాతో. అదే చెప్పండి ఏముంది. రోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యాల పందిరి వాహనం ఊరేంపు కార్యక్రమంగా దాన్ని తలపించి అంగరంగ వైభవంగా ఉపేంద్ర వర్మ గారు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మరి ఈ లక్ష్మీ నరసింహ దేవస్థానం దగ్గర నుంచి మిద్దె వరకు కూడా విద్యుత్ అలంకరణలతో స్వామివారి విద్యుత్ అలంకరణల మధ్యలో వస్తుంటే శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు తిరుమలలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారండి. సాలకట్ల బ్రహ్మోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవం. అలాగే మంగళగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2 ఉన్నాయండి ఈసారి నుంచి. ఒకటి వార్షిక బ్రహ్మోత్సవం, 2 ముత్యాల పందిరి బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా వీక్షించి వర్మ గారికి మరియు ఆ స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు పొందవలసిందిగా కోరుచున్నాం. రైట్. ఓకే.